దేవుని నామంలో మీ అందరికి కూడా వందనాలు. సో ఉదయకాలం ఒక చిన్న వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మనుషుల్ని, సమస్తము సృష్టించిన దేవుడు మనుషుల్ని తలుచుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం బిడ్డ కదా. నేను ఒకప్పుడు నాకు ఆశీర్వాదం రాలేదు, నాకు నా భర్త మారలేడు, నా ఇంట్లో ఇబ్బంది ఉంది, నాకు ఆర్థిక దరిద్రత ఉంది, అప్పులు ఉన్నాయి, ఇవన్నీ విషయాల్లో నేను ఎంత ఏడిసినో, ఎంత తిరుగుబాటు చేసినో, ఏంటి ప్రభువా ఎప్పుడు పోతుంది నా బాధ, నువ్వేం చేస్తున్నావు అని అడిగినా కానీ నేనేం చేసినా, నేను దేవుడి కోసం నేనేం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నానా, ఉదయకాలం లేస్తున్నానా, వాక్యం ధ్యానిస్తున్నానా, ఆయన ఇష్టమైన జీవితం నేను బ్రతుకుతున్నానా, లేదంటే నా ఇష్టమైన జీవితం నేను బ్రతుకుతున్నానా అని చెప్పేసి ఇవన్నీ ఏం చూసుకోలేను. కానీ డైరెక్ట్గా ఏం చేసినా, తిరుగుబాటు చేసిన, డైరెక్ట్గా దేవుణ్ణి దూషించిన, ఏం చేస్తున్నావు ప్రభువా, నువ్వేం చేస్తున్నావు. కానీ చాలామంది నాలాగా ఆలోచించే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను చాలా క్లియర్గా చెప్తున్నాను బిడ్డ, అనుభవించి నేను చెప్తున్నా. ఎప్పుడు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేయకండి. ఎందుకంటే ఆయన మనకు విడుదల ఇచ్చినప్పుడు మనం ఆయనను అన్నందుకు తర్వాత మనకే సిగ్గు కలుగుతుంది. చిచ్చి, నేను ఆ రోజు నా యేసయ్యను ఎంత దూషించినా కానీ దేవుడు ఇప్పుడు నాకు ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చిండు, ఇంత మంచి దీవెన దేవుడు నాకు ఇచ్చిండు కదా. నేను ఆ రోజు ఎంత హింసించినా, నా యేసయ్యని ఎంత బాధ పెట్టినా, అయ్యో నేను ఎంత తప్పు చేసినా అని చెప్పి నేను ఇప్పుడు గుండెలు బాదుకొని ఏడ్చుకుంటా తెలుసా. నేను అప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేసిన దానికి. ఎందుకంటే ఆయన మనకు నిశ్చయంగా ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో రాలిపోయారు, వాళ్ళు సలగడం ద్వారా, గులగడం ద్వారా. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. మన నోట్లో ఎప్పుడు కూడా సత్యమే ఉండాలి. అసత్యమైన మాటలు మాట్లాడొద్దు, అబద్ధాలు బూతుల జోలికి వెళ్ళొద్దు. యోనాని దేవుడు వాడుకున్నాడు నినిమ్మె పట్టణము ఆ ప్రజల కొరకు అంటే యోనా నోట్లో ఏముంది, సత్యం ఉంది. హల్లెలూయా, యోనా నోట్లో సత్యం ఉంది కాబట్టి యోనాను వాడుకున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, అందులో ఎవరిని వాడుకోలేదు దేవుడు. ఓన్లీ యోనా మాత్రమే నువ్వే కావాలి అన్నాడు. యోనా నేను చెయ్యను ప్రభు, అని సేవ నేను చేయలేను, నేను చెప్పలేనని పారిపోతా అంటే కూడా చాప కడుపులో 3 రోజులు పెట్టి తర్వాత ఆయనంతటా ఆయననే ఒప్పుకొని దేవుడి కోసము వచ్చేలాగా అట్లా దేవుడు డిజైన్ చేసుకోండు. హల్లెలూయా. సో మీ సమస్యలు నిశ్చయంగా పోతాయి. మీరు ప్రార్థన పూర్వకంగా డేని స్టార్ట్ చేయండి, ఉపవాసం ఉండండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుడికి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి, దేవుడు మీకు సమయం ఇస్తాడు. హల్లెలూయా. మీరు దేవుడు పని చేస్తే దేవుడు మీ పని చేసి పెడతాడు. ఇవన్నీ దేవుడి యొక్క కోరికలు, దేవుడి యొక్క ఇష్టాన్ని మీరు తెలుసుకుంటే మీ ఇష్టాన్ని అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి